క్రీస్తుమైన దేవుని సంగమా, ఈ ప్రత్యేకమైన ఈ మందిరము దేవుని వాక్యము చూపిన పరలోకంలో గవిగా ఇది రూపాంతరం చెందించబడాలని అనేక ఆత్మలు ప్రభు కొరకు సిద్ధపరచబడింది. దేవుని రాజ్య ప్రవేశం కొరకు తను తాము సమర్పించబడాలన్నది దేవుడి సంకల్పం. సంకల్పం మేరకు దేవుడు స్వల్ప కాలంలో స్వల్ప వ్యవధిలో ఇంత చక్కని ఆలయాన్ని మనకు ఎందుకు అనుగ్రహించాడంటే ఈ మందిరము దేవుని కార్యాలయం. ఆయన కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి దేవుడు ఎన్నుకున్న కార్యాలయం. కాబట్టి మనం ఆదివారం కనుక సాంప్రదాయం ప్రకారం ఆరాధన రావడం కాదు, ఇక్కడ మనం దేవుడిని రాజ్య ప్రవేశం కొరకు సిద్ధపరచబడుతున్నాం. సో మన వాస్తవ జీవిత యాత్రలో మనం ముగింపు అనేది మరో ప్రపంచంలో అనగా ఆయన రాజ్యంలో ప్రారంభం. ఆ ప్రారంభానికి మనం ఇక్కడ సిద్ధపడాలి. ఆ సిద్ధపాడు కొరకు ఆ ముగింపు అనేది మీ జీవితంలో నా జీవితంలో రాకుండా అవతల ప్రదేశంలో అవతల ప్రపంచంలో ప్రవేశించడానికి మనం సిద్ధపరచబడాలి. ఆ వాస్తవిక ప్రపంచంలో వాక్యాన్ని సిద్ధపరుచుకుని నడిచినోడుగా దేవుడు అందరికీ అవసరమైన సందేశాన్ని ఆయన వినిపించాలని కోరుకుంటూ ప్రార్థన పొందుతున్నాను. ఆయన చూద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాను. శ్రేష్టమైన ఆరాధన సమయం వాస్తవం చెల్లిస్తూ వాక్యములు చేతబట్టుకుని ప్రజల దర్శనంగా సన్నపు ప్రసంత మామూలు బ్రహ్మగా జ్ఞాపకం చేస్తున్నాను. అనుసారమైన సందేశాన్ని మీరే మాకు వినిపించండి. మా రక్షకుడు అక్కడికి వేడుకుంటున్నాం కలిగి. గత ఆదివారం నాడు ఇప్పుడు లోక ప్రారంభంలో నడుస్తుంటే దేవుని గొర్రెపిల్ల అని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఇవన్నీ కూడా క్రీస్తు శిలువలో జరిగించిన కార్యాలకు ఆయన పెట్టబడినటువంటి ఆ నామకరణం గొర్రెపిల్ల అనే ఆ టైటిల్స్. So the very purpose of Christ's incarnation, యేసు ప్రభువారు ఎందు నిమిత్తము ఈ లోకానికి అవతరించాడో ఆ వాస్తవికతను మనం గుర్తుపరచడానికి వివిధ అలంకారాలు ఆనాటి భక్తులు వాడడం జరిగింది. ఈ పరంపరలో ఈనాడు లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పారు. సో ఈరోజు మనము ధ్యానం చేసే ఈ అంశానికి ఈ నేపథ్యాన్ని కొంత మనము తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. సో నశించిన గత శుక్రవారంలో దేవుడు లోకముతో ప్రేమించిన ఆ వాక్యభాగంలో కూడా నశింపక నుంచి జీవం పొందినట్టుగా ఇంకా ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్ ఈస్ నాట్ అనగా మనము నశించిపోవాలని కాకుండా నశింపక నుంచి జీవం పొందాలి. నశించే ఆ అనుభవంలో నుంచి ఆ నాశనం అంటే ఆధ్యాత్మిక పాపంలో వచ్చే జీవితము మరణం. నశించుట అంటే మరణం. ఆ మరణం నుంచి మనం తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న వాస్తవాన్ని స్వయంగా యేసు వారు ఆ జక్కయ్య వృత్తాంతంలో చెప్పిన ఆ స్టేట్మెంట్ స్పష్టంగా జరుగుతుంది. ఈ వాక్య భాగం ఎక్కడ చెప్పబడిందంటే ఎక్కువ పట్టణం దగ్గర ఇంకా వృత్తాంతం బాగా తెలుసు. పొద్దువారిని జక్కయ్య యేసు ఎవరో చూడబోడు పరిగెత్తుకుంటూ చెప్పాడు. ఆ చెట్టు కిందకి వేసేవాడు వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగిరా, మీరు మీ ఇంట్లో బస చేయవలసిందని చెప్పాడు. జక్కయ్య త్వరగా దిగాడు. ఇప్పుడు మార్పు పడింది. ఇంటిని వేసే చెప్తున్నాడు. ఇప్పుడు కూడా అబ్రహాము కుమారుడు మీ ఇంటిని నశించిందని రక్షించడం ఎంచుకున్నాడు. ఒకసారి ఆలోచించండి,
ఇతడు కూడా అబ్రహాము కుమారుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ మాట యేసు గారు నా దగ్గరికి వచ్చి ఆ మాట ఎలా ఉంటుంది? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎంత సంతోషం ఉంటుంది. మీరు ఇందాక ప్రార్థనప్పుడు చెప్పాను, మీరు ఆయనతో మాట్లాడండి, ఆయన మీతో మాట్లాడతాడు. చాలాసార్లు ప్రార్థించినప్పుడు మన మాటలు కంటిన్యూ చేస్తుంటాం, కానీ ఆయన ఎందుకున్నాడు అన్న ధ్యాసతో ప్రార్థించడం. ఎలా ఉన్నాడు ఆ ధ్యాసతోనే ప్రార్థించకుండా ఆలకించేవాడు నా ఎదురుగా నాకు సమీపంగా ఉన్నాడు, నేను ఆయనకు మాట్లాడుతున్నాను. ప్రార్థనతో మంత్రాలు రాదు. ఆ ప్రార్థన నేర్పించమంటే వస్తుందో ఏం చెప్పాడు? పర్వతమన్నా తండ్రి, మా నాన్న దగ్గరికి వెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు ఏం కావాలి అడుగుతామో అలా అడిగిన ఉంటుంది. మన తన తండ్రి ఏ రీతిగా జవాబు ఇస్తాడో ఆ రీతిగా జవాబు. బట్ వెయిట్స్ అనగా అడిగి ఊరకుండా కదండి. మా అమ్మ నన్ను అడిగి ఊరుకుంటామా? ఇచ్చేదాకా మారాలని వస్తుంది. సో మనకు అవసరమైతే తప్పనిసరిగా ఇస్తాం, కష్టమైనా ఇస్తారు, కానీ ఆయన కూడా కష్టం లేదు. అన్ని అనుభవించడంలో శక్తి సాధించగలదు. సో హి హస్ కమ్. ఆయన ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెదకి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చాడు. ఈ వాక్య భాగం నేపథ్యంలో ఇక్కడ ఈ సందర్భము, ఈ పట్టణ నేపథ్యాన్ని కొంత మేము వివరించాలని నేను తెలుస్తుంది. సో యేసు ప్రభువు తన పరిచయం గ్రహించుకుని యెరూషలేముకు వెళ్తున్నాడు. ఆయన ఇట్ వాస్ హిస్ లాస్ట్ జర్నీ. అనగా యెరూషలేముకు వెళ్ళాడు అంటే యెరూషలేములో ఆయన పట్టుకుంటారు, సిలువ వేస్తారు. గలిలయ ప్రాంతం నుండి, మీరు కనుక మ్యాప్స్ ఉంటే అవసరం చూడండి, గలిలయ ప్రాంతం నుంచి ఆయన ఎరుకో మీదుగా ఒకటి సమరయం మీదుగా, యూదులు సమరయం మీదుగా ప్రయాణం చేయరు. కేవలం ఆ సమరయస్థితి సంభాషించాలన్నప్పుడే యోహాను సువార్త 4లో ఆయన సమరయ గుండా ప్రయాణం చేసిందని స్పష్టంగా రాస్తారు. స్పెసిఫిక్ సమరయ గుండా ప్రయాణం చేస్తుంది. సో ఇక్కడ ఎరుకో మీదుగా ప్రయాణం చేస్తున్నాడు. ఇట్ వాస్ హిస్ లాస్ట్ జర్నీ. ఆ ప్రయాణంలో ఇద్దరు వ్యక్తులు తారసపడతారు. 19వ అధ్యాయంలో సోదరు చదివించారు, అక్కడ మనకు జక్కయ్య కనపడ్డాడు. ఆ 19వ అధ్యాయం ముందున్న 18వ అధ్యాయం చివరిలో బతిమై కనిపిస్తాడు. ఒకసారి చదవండి. 18వ అధ్యాయం 70వ వచనం. ఆయన ఎరుకో పట్టణములకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుంటూ భిక్ష మురుగుతూ ఉండను. మార్కు సువార్తలో అతని పేరు బతిమయ అని రాయడం ఉంది. సో ఈ ఇద్దరిని ఒకసారి మనము కొంత స్పెండ్ చేద్దాం. సో ఎరుకో పట్టణంలో ప్రవేశించుటకు ముందుగా ఎంట్రన్స్ ఆఫ్ జెరికో అక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఈ నీడ్స్ సైట్, అతనికి చూపు కావాలి. యేసు ప్రభువు నిలిచి వాడిని పిలిచి, నీకు ఏమి కావాలంటే, వాడు ఈ రోడ్డు పక్కన బట్టపరుచుకుని కూర్చున్నాను, భిక్షం వేస్తున్నారు, ఆ భిక్షంతో నా తిరగడం లేదు. ఇదిగో నేనంతా 1000 మంది జనసమూహం ఉన్నారు కదా, వెనక్కి తిరిగి ఒక మాట ఆనండి, అందరూ నా బట్ట మీద డబ్బులు వేస్తాను, నేను మూట కట్టుకుంటున్నాను. ఇదే విధంగా తిరిగింది కదా. అలా అడిగే అవకాశం ఉంది, కానీ అడగలేదు. ఫండమెంటల్ రిక్వైర్మెంట్ మీ గత వారాల్లో కూడా చెప్తారు. మీ ప్రతి అవసరం కోరుకుంటున్నారు, ప్రతి అవసరం చూపిస్తారు. అవసరాలు అడగాలి తప్ప కోరికలు కాదు. కోరికలు ఆయన ఇచ్చేది, మనం కావడం కాదు, ఆయన ఇచ్చేది. మన అవసరం మించి ఇస్తారు.
సో మీకు ఏమి కావాలి అన్నప్పుడు నేను నిన్ను చూడాలి అనగా నాకు చూపు ప్రసాదించింది. వెంటనే వాడు చూపు పొంది యేసును వెంబడించాడు. మామూలుగా అయితే ఒప్పుగా బుద్ధివాడు కనుక అంతవరకు అక్కడ రెండు పక్కన అడుగుతున్నాడు కాబట్టి రెండు చూపు రాగా ఎక్కడ పరిగెత్తాలి, ఊళ్ళో నాకు చూపొచ్చింది, నా బాధ ఎలా ఉందో చూడాలి, నా బిడ్డలు ఎలా ఉందో చూడాలి, నా ఇల్లు ఎలా ఉందో చూడాలి, నా ఊరు ఎలా ఉందో చూడాలి. మొట్టమొదటిసారి చూడగలుగుతున్నాడు వాడు. కానీ ఆ ఆలోచన ఏమి వాడికి లేదు. వెంటనే ఆ వాక్యం మనకు స్పష్టంగా ఉంది. వెంటనే వాడికి చూపు పొంది ఆయనను వెంబడించాను. ఎక్కడికి ఒరిస్లం ఏం జరుగుతుంది అక్కడ? శివ. వెంటనే చూపు పొంది వాడు ఆయనను వెంబడించాను. అలాగే 19వ అధ్యాయంలో జక్కయ్యకు కూడా చూపు కావాల్సి వచ్చింది. యేసు ఎవరో చూడబోయి పరిగెత్తుకుని వెళ్ళి విడిచిపెట్టాడు. సో జక్కయ్యకు కూడా చూపు కావాల్సి వచ్చింది. సో డిఫరెన్స్ ఏంటంటే భక్తిమే కావాల్సింది భౌతిక దృష్టిని, ఇక్కడ జక్కయ్య కోరుకుంటూ ఆధ్యాత్మిక దృష్టి. సో ఒకరు ఎరుకో పట్టణంలో ప్రవేశించి సందర్భంలో జరిగింది, మరొకరు ఎరుకోలో ప్రవేశించిన తర్వాత అక్కడ జరిగింది. One is at the entrance of the city of Jericho, the other one is on the entry of the city of Jericho. సో ఈ ఇద్దరిని కొద్దిసేపు మనం ప్రకటన పెడితే ఆ ఎరుకో గురించి కొంత మనం ధ్యానించుద్దాం. పాత నిబంధన చరిత్రలో నేను క్లుప్తంగా రెఫరెన్స్ చెప్తాను. రెఫరెన్స్ రాసుకోండి, రాసుకోండి. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దాటి ఆ యోర్దాను దాటి ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ ప్రదేశంలోనికి రెండు సమయంలో 6వ అధ్యాయం యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో ఎరుకో అడ్డుగా వస్తుంది. ఎరుకో రాజుకు కబురు చేస్తారు, అయ్యా నీరు వద్దు, నీ ఆహారం వద్దు, ఎరుకో దాటి మేము పోతాం అవుతుంది, కాబట్టి మాకు దారి ఇమ్మంటే ఆ రాజు గారు వారి గురించి విన్నాడు కాబట్టి భయపడి గేట్లు మూసాడు. 6 దినాలు ఆ ఎరుకో చుట్టూ తిరిగారు. 7వ దినమున 6 సార్లు తిరిగిన తర్వాత గోడలు గట్టిగా వస్తూ గోడలు విసుస్తూ గోడలు బద్దలు పెట్టారు. రాజుగారు గేట్లు వేశాడు, రాజు గోడలు బద్దలు పెట్టాడు. ఆ సందర్భంలో వారు దాటిపోతున్న సమయంలో యెహోషువ 26వ అధ్యాయం 26-27 వచనాలు ఒకసారి చదువుతారు. ఆ కాలంలో యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించింది, ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొనెనో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాదులు వేయగా దాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలవనెత్తగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువకు తోడై ఉండను కనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించును. అలాగే మరొక రెఫరెన్స్ గమనిద్దాం. మొదటి రాజు గ్రంథం 16వ అధ్యాయం 33-34 వచనాలు. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికీ ఎంతో ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుని యెహోవాకు పుట్టించును. అతని దినములో బెతేలును గిబియోను ఎరుకో పట్టణం కట్టించును. అతడు దాని పునాది వేగా అదురాము అని అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయింది. దాని గౌరవనతగా నిబూను అని తన కనిష్ఠ పుత్రుడు చనిపోయింది. ఇది నూను కుమారుని యెహోషువ ద్వారా యెహోవా సేవచిన మాట చొప్పున సంభవించింది. సో ద సిటీ ఆఫ్ జెరికో అనగా ఎరుకో పట్టణం అనేది శాపగ్రస్తమైన పట్టణం, శపించబడిన పట్టణము. దాని నిర్మించ కూలికున్న వాడు తన జ్యేష్ఠ కుమారుని
కనిష్ట కుమారుని ఇద్దరిని కోల్పోతారు. కాబట్టి మొట్టమొదటిగా నశించింది ఎవరు అంటే ద సిటీ ఇట్సెల్ఫ్. ఆ ఎరికో పట్టణము, ఆ పట్టణంలోని వారందరూ కూడా అనగా ఆ పట్టణం శపితమైంది కనుక, నిర్మూలమైపోయింది కనుక తిరిగి అది పునర్నిర్మించబడ్డం కానీ అందులో నివసించడం కానీ శాపగ్రస్తమైంది కనుక ఆ నశించిన దాన్ని వెదకి రక్షించినట్టు మనిషి కుమారుడు వచ్చునని ఈ భావన మొట్టమొదటిగా ఆ పట్టణానికి, ఆ పట్టణ సంబంధికులకు మనము అనుభవించడానికి అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సిటీ. ఎరుకో పట్టణము గురించి మాతృభూమిలో రాయబడ్డ అంశం. అలాగే ద్వితీయోపదేశకాండం 34:3 ఈత చెట్లు గల ఎరికో లోయ అనగా వెరీ ఫెర్టైల్ ల్యాండ్. మనకు తెలుసు ఆ మాతృభూమిలో వేలు చుట్టానికి పోయినప్పుడు ఈత గెలలు కానీ ద్రాక్ష గెలలు కానీ ఎక్కడ మోసుకొస్తారు? ఆవిడలో మోసుకొస్తారు. ఫెర్టైల్. అలాగే మీరు ఆ బైబిల్లో వెనక భాగంలో ఒక మ్యాప్ ఉంది. ఇస్రాయల్ గోత్రంలో తెలుపు పాలస్తీనా పట్టణం. ఆ మ్యాప్ ఒకసారి తెరవండి. ఆ మ్యాప్లో మీకు కుడి భాగమున బాషాను, గిలాదు ఉన్నాయా? గిలాదు ఉందా? సో ఆ గిలాదు అనే ఈ పట్టణము ఒక మంచి వ్యాపార కేంద్రము. అక్కడి నుండి ఐగుప్తు దేశానికి చాలా మంది వ్యాపారస్తులు తమ వస్తు సామగ్రిని తీసుకుని వెళ్తారు. గిలాదు నుండి ఐగుప్తునకు తమ వస్తు సామగ్రిని తీసుకుని వెళ్ళి అమ్ముతూ ఉంటారు. ఈ విషయం కూడా మనకు ఎక్కడికి వెళ్తుందంటే ఆదికాండం 37:25 యోసేపు అన్నలు యోసేపును గుంటలో పడేసిన తర్వాత ఆ తర్వాత కొంత వారికి జాలి కలిగి ఆ గుంటలోంచి యోసేపును తీసి అక్కడ వేపట మార్చితే ఐగుప్తులకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకియు, బోలమును మోయచున్న ఒంటెలతో కూడా ఉన్న ఇష్మాయిలను గిలాదు నుండి వచ్చుచూ ఉండిరి. ఐగుప్తులకు వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వెళ్తున్నారు? గిలాదు నుండి వెళ్తున్నారు. ఏం తీసుకెళ్తున్నారు? గుగ్గిలము, మస్తకియు, బోలమును మోయిచున్న అనగా స్పైసెస్, బాబ్ అండ్ మిర్ర్. ఈ 3 గుగ్గిల ఆ గిలాదు నుండి వారు మోసుకొని వారు వెళ్ళాలి అంటే ఎరుకో మీదుగా వెళ్ళాలి. ఐగుప్తులకు ప్రయాణం కావాలంటే ఎరుకో మీదుగా వెళ్ళాలి. ఎరుకోలో ట్రేడ్ ట్యాక్స్ కట్టాలి. అర్థమవుతుందండి? ఆ పట్టణము, ఆ ఎరికో పట్టణం యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, అందులో ఉన్నటువంటి ఆ ట్యాక్స్ గుత్తదారుడు అతను ఎంతటి ధనవంతుడో చెప్పడానికి ఈ రెఫరెన్స్ నేను చెప్తున్నాను. అలాగే ఆ గిలాదు పట్టణంలోని ఆ ప్రాస్పరిటీ గురించి ఒక చిన్న రెఫరెన్స్ చెప్తాను. పరమగీతము 4:1. నేను పరమగీతాన్ని ఎప్పుడు రెఫర్ చేయలేదు, బట్ ఈరోజు చేయాల్సి వచ్చింది. పరమగీతము 4:1 నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నవి. వర్ణన, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నవి. అదే విషయం 6:5 కూడా సేమ్ స్టేట్మెంట్ కనబడుతుంది. 6:5 కూడా సేమ్ స్టేట్మెంట్ కనిపిస్తుంది. కాబట్టి ఈ గిలాదు అనే ఈ ప్రాంతము వాణిజ్యపరంగా చాలా ప్రాముఖ్యమైన మంచి ట్రేడ్ సెంటర్ ఇది. అక్కడ నుండి వ్యాపారస్తులు ఎరుకో మీదుగా, యెరూషలేము మీదుగా ఐగుప్తీలు కూడా ధనవంతులు. కొనగలిగిన సామర్థ్యత ఐగుప్తీలకు ఉంది. అమ్మదగిన వస్తువులన్నీ కూడా గిలాదులో ఉన్నాయి. అవి ట్రాన్స్పోర్ట్ కావాలంటే దర్ ఇస్ ఓన్లీ వన్ వే, ఎరుకో మీదుగా వారు వెళ్ళాలి.
కాబట్టి ఈ జక్కయ్య గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే, ఆయన ఒక ఆర్టీఓ ఆఫీస్గా, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా, అక్కడున్న ట్రేడ్ మొత్తాన్ని, వ్యాపారం అంతటిని కూడా, వాణిజ్యం అంతటిని కూడా గుత్తకు పాడుకున్న వాడుగా, ఏ వ్యాపార లావాదేవీలైనప్పటికీ కూడా ఆయన ఎరుక లేకుండా జరగవు. అందులో ఆయనకు కావాల్సిన రాబడి రావాల్సింది. అటువంటి అఫ్లుయెంట్ పర్సన్. ఒకవైపు బర్తిమా, ఒక బెగ్గరు, ఒకవైపు జక్కయ్య, ద రిచెస్ట్ పర్సన్. రెండు భిన్నమైన కోణాలకు, వర్గాలకు చెందినవారు. సో విచిత్రం ఏంటంటే, అటువంటి ఆర్థిక అవకాశం ఉన్నటువంటి అటువంటి పట్టణములో అందరికన్నా అత్యధిక ధన సంపన్నుడుగా భావించబడ్డ వ్యక్తికి అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. యేసు ఎవరో చూడాలి అన్న భావన అతనికి ఎందుకు కలిగిందంటే, యేసుని గురించి విన్నాడు. యేసుతో సంప్రదించిన వారు, సంభాషించిన వారు ఎటువంటి మార్పు చెందారో ఆ వాస్తవాలు తెలుసుకున్నాడు. అలాగే ఎరికోలోనికి ప్రవేశించక ముందే ఆ గుడ్డివాడిని బాగు చేసిన వృత్తాంతం కూడా బహుశా జక్కయ్యకి తెలిసి ఉంటుంది. ఆ నోట ఈ నోట ఆ నోట వాడు వెళ్ళి మరి ఆ ఊర్లో వాళ్ళకి చెప్పుకున్నప్పుడు, లేకపోతే ఆ యేసు ప్రభు వారితో ఉన్న ఆ జనసమూహం అంతా ఆ దృశ్యాన్ని చూచి వారి ఇళ్ళకు పోయినప్పుడు చెప్పినప్పుడు ఆ వాస్తవం ఎరుకోలంతటి కూడా ప్రచురించబడింది. కాబట్టి యేసు ఎవరో చూడాలి అన్న ఆ ఆశ, ఆ సంకల్పము తనకు స్పష్టంగా కనిపించింది. సో ఇద్దరిలో కూడా యేసును చూడాలి. సో మన జీవిత అనుభవాల్లో యేసును గురించిన ఎరుక మనకుంది, కానీ ఆ యేసును మనము కలిగి ఉన్నామా? We know who is Jesus. The question is, what is Jesus to you and to me? Do we have a personal encounter with Christ any moment of your life? నీ జీవితంలో గత కాలంలో ఏనాడైనా క్రీస్తుతో వ్యక్తిగత సంధింపు అనేది ఉందా? ఎప్పుడన్నా కలుసుకున్నావా? సంభాషించావా? ఆయనతో కలిసి సహవసించిన ఆ అనుభవం కానీ, ఆనందం కానీ, can we share any testimony of such? Yes, I have seen Jesus in my life. నా జీవితంలో నా యేసు, నా దేవుడు నాతో ఉన్నాడు. Sometimes God creates a situation. మన జీవితాల్లో కొన్ని సంఘటనలు, కొన్ని సందర్భాలు క్రియేట్ చేస్తాడు, సో దట్ వి మే ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్. పుట్టుగుడ్డివాడు, యోహాను సువార్త 9వ అధ్యాయంలో, ప్రభా వీడు గుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు పాపం చేశారు? వీడా వీడి కన్నవారా? పుట్టుకతో గుడ్డివాడండి. వాడు పుట్టుకతో గుడ్డివాడు పుట్టడానికి వాడు పాపం ఎలా చేస్తాడు పుట్టక ముందు? సో ద వెరీ నేచర్ ఆఫ్ ద పీపుల్స్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే, ఎవరికైనా ఏదైనా జరిగితే వాళ్ళు ఏదో చేశారండి, దేవుడు బాగా ఇంకంతే జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. స్పష్టంగా చెప్పినాడు యేసయ్య 2 సార్లు, అనగా యోహాను సువార్తలోని పుట్టుగుడ్డువాడి విషయంలో కానీ, లాజరు విషయంలో కానీ, ఈ వ్యాధి మరణము కొరకు రాలేదు, కానీ దేవుని కుమారుని మహిమ నిమిత్తము, for the exaltation of the glory of God. దేవుని మహిమార్థమై, దేవుని వ్యక్తీకరించబడటానికి, నీ ద్వారా ప్రచురించబడటానికి, ప్రకటించబడటానికి, నీ సాక్ష్యం ద్వారా అనేక మంది నీ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటానికి నిన్ను, నీ శరీరాన్ని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఒక పాత్రగా వాడుకున్నాడు. హౌ గ్రేట్ ఇట్ ఈస్. నాలోని బలహీనత కన్నా, నాలోని కష్టాల కన్నా నా జీవితాన్ని దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టుకొని నా ద్వారా ఆయన మహిమపరచబడుతున్నా అంటే, అంతకన్నా ఈ శరీరానికి, ఈ దేహానికి, ఈ జీవితానికి, ఈ కుటుంబానికి అంతకన్నా గొప్పదేంటి? God wanted to glorify himself through me. నా ద్వారా ఒక సమస్య నా జీవితంలో ప్రవేశింపచేసి, ఒక కష్టాన్ని నాకు ఇచ్చి, దేవుడు ఆ కష్టాన్ని తొలగింపచేసి
కష్టంలో నలిగిపోయానన్న బాధ వేదన కన్నా ఆ కష్టాన్ని తొలగించాడు అన్న ఆ సంతోషాన్ని, నా కన్నీటిని తొలగింపచేసి ఆనంద బాష్పాలు ప్రవాహం వలె ప్రవహింపచేసినప్పుడు ఆ ఆనందాన్ని వర్ణించడానికి 126వ కీర్తనకారుడు అంటాడు, నా నోటి నిండా నవ్వు ఉండెను, నా నాలుక ఆనందగానంతో నిండి ఉండను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. ఇట్ ఇస్ ఎ లివింగ్ టెస్టిమనీ. ఇట్స్ ఎ లివింగ్ టెస్టిమనీ. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పనులు మోసుకొని వచ్చును. 126 బ్యూటిఫుల్ సాంగ్ అండి. కీర్తనలు అన్నింటిలో కూడా నాకు నచ్చిన కొన్ని కీర్తనలు అదొక కీర్తన, 126వ కీర్తన. ద జాయ్ అన్ఎక్స్ప్రెసిబుల్, నా నోటి నిండా నవ్వు ఉండెను, నా నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. నేను మాటలో వర్ణించలేకపోతున్నాను నా జీవితంలో దేవుడు చేసిన మేలు. దట్ వాస్ ద టెస్టిమనీ ఆఫ్ భక్తిమయ. పొద్దున్న లేవడం, ఎవరో ఒక నలుగురు తీసుకుని వచ్చి అక్కడ రోడ్డు పక్కన కూర్చోబెట్టి ఒక బట్ట పరుచుకొని ఎవరు ఏమి వేస్తారని చెప్పేసి అడుగుల చప్పుడు విని, ఆ చప్పుడును బట్టి అనేక మంది వస్తున్నారని విని, ఇంతమంది వస్తున్నారు కాబట్టి అధిక మరి సంపద నాకు వస్తుంది, లేకపోతే అధిక చిల్లర పడుతుంది అన్న భావన, ఆశతో ఉన్న ఆ జీవిత అనుభవాల్లో నుంచి చాలా చక్కని మాట ఏంటంటే, యేసు పిలవగానే వెంటనే వాడు దిక్కున లేచి బట్టను పారవేసి, అప్పటికి ఇంకా చూపు రాలేదు, స్వస్థత పొందలేదు, వాడి స్థితి మారలేదు, వాడి గతి మారలేదు, బట్ట పారేసాడు. ఇట్స్ అ ఫెయిత్. అప్పటి వరకు ఆ బట్టే వాడికి ఆధారం. బట్ట పరవకుండా వాడు కూర్చుంటే వాడికి ఎవరో చిల్లర వేయరు. చాలా చక్కగా ఈ రైటర్స్ ప్రతి వర్డ్ స్పెసిఫిక్ మీనింగ్తో, స్పెసిఫిక్ పర్పస్తో రాశారు. వెంటనే వాడు దిక్కును లేచి బట్టలు పారవేసి యేసులోకి వస్తే నీకేం కావాలి చూపించాలి. యేసయ్య నువ్వు వెళ్ళు అంటాడు. చూపు ప్రసాదిస్తా, నువ్వు వెళ్ళు అంటే నేను వెళ్ళను, నీతో వస్తా అంటాడు. నేను వెళ్ళను, నీతోనే వస్తాను. ఒకవేళ ఆ రెండు హృదయాలు మాట్లాడుకుంటే యేసు ప్రభువు ఇంకొక మాట అనొచ్చు, ఎక్కడికి వస్తావా, నన్ను పట్టుకొని సిలువ వేస్తా అంటే నీతో పాటు నేను కూడా చావడం సిద్ధమే. నువ్వు ఇచ్చిన జీవితం నీకే ప్రభువా, ఈ చూపు నీకే ప్రభువా, నా బ్రతుకు నీకే ప్రభువా. సమర్పణ. సో ఈ సాక్ష్యం అనగా ఎరికో పట్టణంలో ప్రవేశించక ముందు జరిగిన ఈ సంఘటన, ఆ ఎరికో పట్టణం అంతా కూడా మారుమ్రోగిపోయింది. ఆ మారుమ్రోగిపోయిన ఆ సువార్త, ఆ సంఘటన యొక్క ఆ సందేశము జక్కయ్య చేతికి చెవికూడ పడింది. ఆ జక్కయ్య ఎందుకంటే ఆయన కూడా ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి, రోడ్ల మీద తిరుగుతుంటాడు కాబట్టి, ఆ భక్తిమైన అనేక సార్లు చూసి ఉంటాడు కాబట్టి, బహుశా చిల్లర విధించకపోయినా ఆయన అనేక సార్లు చూసి ఉంటాడు కాబట్టి, అతని జీవితంలో కలిగిన మార్పును జక్కయ్య గమనించగలిగాడు. దట్స్ వాట్ ఐ మీన్, దట్స్ వాట్ ఐ ఫీల్. ఎందుకు చూడాలని ఆశ, యేసును చూడాలని ఆశ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక ట్యాక్స్ కలెక్టర్, ధనవంతుడైన వాడు, కార్లలో వాహనాల్లో తిరగవలసిన అధిక సంపన్నుడు, ఒక పసిపాలనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు ఎక్కడం ఏంటి? ఇస్ ఇట్ నాట్ ఎ ఫన్నీ? పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు ఎక్కితే అక్కడ యేసు ప్రభువు ఆ చెట్టు కిందకే వెళ్ళి యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతను చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునెను. అతడు త్వరగా దిగి సంతోషముతో చేర్చుకుని. ఇక్కడ స్పష్టంగా ఒక మాట అక్కడ యాడ్ చేశారు. యేసు ప్రభువు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, జక్కయ్య ఏ చెట్టు మీద ఉన్నాడో ఆ చెట్టు కిందకే యేసు ప్రభువు వచ్చి, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉంది అని ఆ మాట చెప్పకముందు ఒక స్పష్టమైన పదం వాడేది ఏంటంటే, త్వరగా దిగిరా. త్వరగా దిగిరా. జక్కయ్య ఏం చేశాడు? జక్కయ్య త్వరగా దిగిరమ్మని ఆయన చెప్పాడు. జక్కయ్య కూడా త్వరగా దిగాడు. ఎందుకు త్వరగా దిగాలంటే, జక్కయ్యలో కలిగిన ఆ మార్పు లేకపోతే ఆ పరివర్తన తిరిగి తప్పిపోకుండా ఉండకుండా ఉండటానికి ఒక తీర్మానం అవసరం. ఇమ్మీడియట్ డెసిషన్.
ఇంకా ఇది కంపారిజన్లోకి వెళ్ళాల్సి వస్తే అదే 18వ అధ్యాయంలో 18 నుంచి 30 వరకు ఉన్న వాక్య భాగంలో ఒక ధనవంతుడు యేసు ప్రభువు దగ్గరికి వస్తాడు. నీ జీవితానికి వారసుడికి నేనేమి చేయాలి? నీవు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావా అంటే పాటిస్తున్నానయ్యా, ధర్మశాస్త్రాన్ని పదార్థాలు పాటిస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఆలయానికి వెళ్తున్నాను, ఆరాధిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, అన్నీ చేస్తున్నాను. తులు ఆశ ఉంది, ఆ నిత్య జీవాన్ని పొందాలని ఆశ ఉంది, ఆసక్తి ఉంది. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆ ఆశ ఉంది కాబట్టి, ఆసక్తి ఉంది కాబట్టి ధర్మశాస్త్రాన్ని తూచా తప్పక పాటిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే నీకు ఒకటి కుదువుగా ఉంది, నీ ఆస్తి అమ్మి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించమన్నాడో, అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక తన ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖముతో వెళ్ళిపోయాడు. సో ఈ 18వ అధ్యాయంలో పేర్కొనబడిన ఈ ధనవంతునికి 19వ అధ్యాయంలో పేర్కొనబడిన ఈ జక్కయ్య అనబడే ఈ ధనవంతుడికి ఉన్న డిఫరెన్స్ అంటే, ఆ 18లో ఉన్న అధ్యాయంలో ఉన్న ఆ ధనవంతుడు తీర్మానము తీసుకోవడంలో వెనుకంజ చేశాడు. He could not make a decision towards Christ. యేసును వెంబడించడానికి, తద్వారా నిత్య జీవం పొందడానికి అతను వెనుకడుగు వేశాడు. కాబట్టి జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య నువ్వు కూడా అతని వల్లే వెనుకడుగు వేస్తావేమో, నీ మనసులో నువ్వు తీసుకున్న తీర్మానము స్థిరపరచడానికి వెంటనే త్వరగా దిగిరా. చాలాసార్లు ఆలయాల్లో కూర్చున్నప్పుడు కానీ, ఆరాధనలో వాక్యం వింటున్నప్పుడు కానీ, లేకపోతే వివిధ కూడికల్లో కానీ దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ కొన్నిసార్లు ఆ వాక్యం ద్వారా హృదయంలో ఒక విధమైన పరివర్తన కలుగుతుంది, సంఘర్షణ కలుగుతుంది, తీర్మానం తీసుకోవాలనుకుంటాం. కానీ కొన్నిసార్లు తీసుకోకుండా వెళ్ళగానే ద మూమెంట్ ఆ ప్రాంతం నుంచి, ఆ ప్రదేశం నుంచి వెళ్ళిన వెంటనే ఆ వాక్యము కానీ, దాని ప్రభావము కానీ, ఆ తీర్మానం ఫేడ్ అయిపోయింది. సో త్వరగా దిగిరా. యేసయ్య నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన సంభాషిస్తున్నప్పుడు, ఆయన నీ జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని రావాలి, ఒక మార్పు తీసుకుని రావాలని ఆయన భావించి నీ ఎదుట నిలబడి త్వరగా దిగిరా, నేడు నీ ఇంటికి రావాల్సి ఉంది, నీ ఇంటికి వచ్చి నీ జీవితంలో మార్పు కలిగించేసి నీతో స్పష్టంగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాలనుకుంటున్నాడు యేసయ్య. నువ్వు త్వరగా దిగి యేసుని చేర్చుకుంటే, నువ్వు త్వరగా దిగి యేసుని చేర్చుకుంటే, యేసు స్వయంగా చెప్పే మాట, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య జీవితంలో దేవుడు చెప్పిన మాట, జక్కయ్య డోంట్ డిలే. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు. జక్కయ్యస్ వాంటెడ్ టు సీ జీసస్, whereas Jesus wanted to save Zacchaeus. జక్కయ్య కేవలం యేసును చూడాలి అనుకున్నాడు, యేసు జక్కయ్యను రక్షించాలనుకున్నాడు. చూడాలన్న కోరిక తీరాలనుకుంటే ఆ మేడి చెట్టు మీద ఉండగానే యేసుని చూచాడు, అయిపోయింది, వేర్ ఇస్ ద మ్యాటర్. కానీ యేసు ఉద్దేశం అది కాదు. నీలో ఆయన చూడాలన్న ఆశ కలిగిన వెంటనే నేను రక్షించాలని నీ కొరకు ఎదురు చూస్తాను. ఇందాక పాడుకున్న మార్పు చూపు ఇంటికి, లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన ఆ కుమారుడి వృత్తాంతం. వాడికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్లకు విస్తారమైన ఆహారం ఉంది, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నేను నా ఇంటికి వెళ్ళి తండ్రి పరలోకానికి భూమికి విరోధముగా నేను పాపము చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యత కాదు, నీ ఇంట్లో కూలివానిగానైనా నాకు ప్లేస్ ఇవ్వు కనీసం. ఎప్పుడు వాడికి బుద్ధి వచ్చినప్పుడు. సో ఎప్పుడైతే వాడు తన తండ్రి ఇంటి వైపు తిరిగాడో, అక్కడ రాయబడ్డ మాట, వాడేమో మానసిక సంఘర్షణ చేత మెల్లిమెల్లిగా అడుగులు వేస్తున్నాడు. ఏంటంటే, ఆ తండ్రిని మోసం చేసి ఆస్తిని తీసుకుని వెళ్ళి తెగనమ్మేసి ఈ స్థితికి వస్తే మరి నా తండ్రి చేర్చుకుంటాడా లేదా అనే ఆ సంఘర్షణతో వాడు వెళ్తుంటే,
వాడు ఇంకనూ దూరముగా ఉండగానే వాడి తండ్రి వాడిని చూచి పరిగెత్తుకుని వెళ్ళి ఇట్స్ హౌ ద రెస్పాన్స్ ఆఫ్ జీసస్. చూడాలని ఆశ నీకుంటే నిన్ను రక్షించాలని ఆయన పరుగు పరుగున వచ్చి ఆ తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, ఇంకొక మాటలో చెప్పాలంటే వాడికన్నా గట్టిగా ఆ తండ్రి వాడిని కౌగిలించుకొని, నేను ఇంక వదిలిపెట్టను, ఏ శోధన వచ్చినా, ఏ టెంప్టేషన్ వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినప్పటికీ నీవు నా కౌగిల్లో భద్రపరచబడి ఉంటావు, నా భద్రతలో ఉంటావు, నా బాధ్యతలో ఉంటావు, నాట్ లీవ్ యూ అనే భావన ఆ తండ్రి మాటల్లో కనబడుతుంది. సో జక్కయ్యలో కలిగిన ఆ మార్పు ఆ చుట్టుపక్కల వారు కొంత సరుగుదల, అది ఇట్స్ క్వైట్ న్యాచురల్ కదండి. ఎవరైనా మారారనుకోండి, నేను మారానని కొద్ది మంచి జీవితం జీవిస్తూ మిగిలితో సహవాసం చేయకుండా ఉంటే వాళ్ళు ఏమంటారు, నిన్నటి వరకు వాడు ఆ సంగతి ఎవరు తెలియదండి, ఆమె సంగతి ఎవరు తెలియదండి. పీపుల్ వాంట్స్ అవర్ పాస్ట్, గాడ్ వాంట్స్ టు గివ్ us a future. ప్రజలకు ఎప్పటికైనా మన గతమే తెలుసు, గతమే జ్ఞాపకం ఉంటుంది. ఆ గతమనే అద్దాల నుంచే చూస్తారు మనల్ని, గతమనే అద్దాల నుంచి చూస్తారు. ఆ అద్దాలకు మసక తుడుచుకోరు. నువ్వు తెల్లద్దాలతో చూస్తే తెల్లగా కనబడతారు నాకున్న వాళ్ళకు, లేకపోతే నల్లద్దాలు పెట్టుకున్నావు అనుకోండి, ఎంత తెల్లటి వారైనా మీరు తెల్లగా కనబడతారు నాకు. మీరు నల్లగా లేరు, నేను పెట్టుకున్న అద్దాలు అటువంటి. కాబట్టి ఈ ప్రపంచము నిన్ను నన్ను పాపిగానే చూస్తుంది, కానీ ఆ పాపిని పవిత్రునిగా చేయటం, నీ కొరకు నా కొరకు వచ్చిన ఆ యేసయ్య నిన్ను పవిత్రుడిగా చూచి ఆ పవిత్రుల ప్రపంచంలో సదాకాలం నివసింప చేయటకు ఆయన విడిచిపెట్టకుండా పరుగున వచ్చి త్వరగా దిగిరా, ఐ వాంటెడ్ టు సేవ్ యూ. Zacchaeus, you wanted to see me, but I wanted to save you. What a beautiful encounter with these two people. ఆలోచించండి ఒకసారి. What a beautiful encounter. సో ప్రజలు సలుగుతున్నారు, ఇతడు పాపి అయిన మనిషిని ఇంటికి వెళ్ళాడు ఏంటండి? ఎందుకంటే అతడు ఆ వ్యాపారస్తుడిగా లేకపోతే ఆ ట్యాక్స్ కలెక్టర్గా ఆ ఊరి గుండా వెళ్ళే ప్రతి వాహనాన్ని కానీ లేకపోతే వ్యాపార లావాదేవీలన్నింటినీ బలవంతంగా సుంకం వసూలు చేస్తున్నారు. కాబట్టి ఆ ఊరిలోని ప్రతి వ్యక్తుడు కూడా ఇతని బాధితుడే, తిట్టుకునే వాళ్ళే. కాబట్టి ఆ బాధితుల సమూహం అంతా కలిసి వీడు పాపి కదా, వీడి ఇంటికి ఎందుకు యేసయ్య వెళ్ళాడు? లూకాసు వార్త 15వ అధ్యాయం కూడా యేసు ప్రభువారు ఈ పాపులతో సుంకలతో సహవాసం చేస్తుంటే ఇలాగే సరిగారు. ఇలాగే సరిగినప్పుడు యేసు ప్రభువారు 3 కథలు చెప్తాడు, 3 వృత్తాంతాలు. ఒకటి లాస్ట్ షీప్, రెండవది లాస్ట్ కాయిన్, మూడవది ప్రాడిగల్ సన్. సో ఆ వృత్తాంతాల ముగింపులో రాయబడ్డ మాట గమనిస్తే, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి కోసం. అనగా ఆ ఊరిలో కానీ యేసును వెంబడించిన వారిలో కానీ ఎంతమంది స్వనీతి పరులు ఉన్నప్పటికీ కూడా ఆ మారు మనసు అవసరమైన జక్కయ్య విషయంలో పరలోకమందు దేవదూతల యొక్క సంతోషం కలుగుతుంది. There will be a great celebration, not because of the elder son. ఆ 2 కుమారుల్లో పెద్ద కుమారుడు అక్కడే ఉన్నాడు. వాడు అడుగుతాడు, నా కోసం ఎప్పుడన్నా ఏమైనా కోసావా, ఎప్పుడైనా విందు చేసావా? But there was a great celebration when the second son returns, the prodigal returns. తప్పిపోయినవాడు, నశించినవాడు, నాశనమైపోయినవాడు తిరిగి వచ్చినప్పుడు. అలాగే 10 నాణాల్లో ఒక నాణం తప్పిపోతే ఆ తప్పిపోయిన నాణం దొరికినప్పుడు ఆమె సెలబ్రేషన్ చేస్తుంది. అక్కడ కూడా అదే మాట, అటువలే మారు మనసు అక్కర్లేని
నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక పాప విషయమై. ఒక చిన్న ఎగ్జాంపుల్ అనగా మనం చాలాసార్లు చదివాము ఈ కథలన్నీ కూడా, కానీ మనకు అర్థం కావడానికి ఒక చిన్న వృత్తాంతం చెప్తాను. వై జీసస్, యేసు ప్రభువు ఎందుకు జక్కయ్యను ప్రత్యేకంగా దర్శించాడు? లోకం దృష్టిలో పరమ పాపిగా భావించబడినవాడు, పాపాత్ముడుగా, పాపిష్టివాడిగా. ఇక్కడ మాత్రమే కాదండి, ఆ సీమోను ఇంట యేసు ప్రభువు విందుకు పోయినప్పుడు కూడా ఒక స్త్రీ అత్తరు గుడ్డి పగలగొట్టి యేసయ్య పాదాలు కడిగి, కన్నీటితో కడిగి, వెంట్రుకలతో తుడిచి, ఆ సీమోను అంటే ఇది పాపాత్మురాలు, ఈయన నిజంగా దేవుని కుమారుడైతే ఈమె ఎవరు? ఈమె కూడా కాదండి, ఇది ఎవరు ఆయనకు తెలిసి ఉండాలి. అక్కడ కూడా సేమ్. సో అక్కడ ఆ ఎరుకో పట్టణంలో ఉన్నవారు కానీ, యేసుని వెంబడించిన అనేక జనసమూహం కానీ, ఎందుకంటే ఇట్ వాస్ హిస్ లాస్ట్ ఎంట్రీ ఇన్ టు జెరూసలేం. పీపుల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్, ఏమి జరగబోతుందో తెలుసు అందరికీ, కాబట్టి అందరూ కూడా వెంబడిస్తున్నారు, కొందరు వెనక్కి వెళ్ళిపోయారు. అటువంటి సందర్భంలో యేసు ప్రభువు వీళ్ళందరినీ వదిలిపెట్టి జక్కయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? వై? మనకి ఏదన్నా సమస్య, ప్రమాదం కలుగుతుంది, హాస్పిటల్లో ఎమర్జెన్సీలో వేస్తాను, ఐసీలో. ఆ ఐసీలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ కబురు చేస్తారు. డాక్టర్ గారు పలానా యాక్సిడెంట్ అయింది, పలానా అయింది, పలానా అయింది, ఎక్కడ ఎమర్జెన్సీలో. సో ఆ వైద్యుడు వచ్చి ఆ ఓపీ దగ్గర అనేక వందల మంది టోకన్లు పట్టుకొని ఉంటారు వరుసలో. సో ఆ ఓపీకి వెళ్తాడా, ఎమర్జెన్సీకి వెళ్తాడా? చెప్పండి. కొన్ని వందల మంది ఓపీ టికెట్లు పట్టుకున్నారు డాక్టర్ గారి కోసం, వెయిటింగ్, అపాయింట్మెంట్లు తీసుకుని. కానీ ఆ వైద్యుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఆ ఓపీ దాటేసి ఆ ఐసీకి వెళ్ళి, ఐసీలో కూడా అక్కడ ఎమర్జెన్సీ పేషెంట్ ఎవరు అతని దగ్గరికి వెళ్ళి మొట్టమొదట అతనికి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత వచ్చి మిగతా వారికి. ఇట్స్ వాట్ జీసస్ హెస్ డన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జక్కయ్యస్. వారందరి దృష్టిలో పాపి. సో జీసస్ యాజ్ ఎ స్పెషలిస్ట్ డాక్టర్ టు సేవ్ హిస్ లైఫ్. ఎవరైతే ప్రమాదకరమైన స్థితిలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో అతనికి ప్రయాణించి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని బాగు చేయడానికి మరి వెళ్ళాడు. సో ఏ డిజైర్ ఆఫ్ జీసస్. ఇక్కడ ఇద్దరి డిజైర్ చూస్తే, ఏ డిజైర్ ఆఫ్ ఎ పేషెంట్ టు సీ జీసస్, ఏ డాక్టర్ చూడాలి అని. బట్ ఏ డిజైర్ ఆఫ్ ఏ డాక్టర్ ఈజ్ టు సేవ్ యూ. సో మిగతా వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు, పరిచయులు కానీ, శాస్త్రులు కానీ, ప్రధాన యాజకులు కానీ, మత నాయకులు కానీ, లేకపోతే మత పండితులు కానీ, వీరందరూ వారు ఉన్నారు. వారందరూ ఏం చేశారంటే జక్కయ్యను డయాగ్నోస్ చేశారు. ఏమని డయాగ్నోస్ చేశారు? హీజ్ ఎ సిన్నర్. సో ద పీపుల్ అరౌండ్ కుడ్ డయాగ్నోస్ వాట్ వాస్ జక్కయ్యస్. But diagnosis is not enough for a person to be saved. ఏం కావాలండి? ట్రీట్మెంట్ అవసరం. సో ఆ ప్రజలందరూ అతను పాపి 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 ఇంటికి వెళ్ళాడు అని డయాగ్నోస్ చేసి పాపిని బ్రాండ్ చేసేసారు. యేసే వచ్చాడు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు. అనగా నేను వచ్చింది మీకోసం కాదు, మీకోసం కాదు, రక్షించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి డీపెస్ట్ నీడ్ జక్కయ్యలో ఉంది. కాబట్టి జక్కయ్యలోని ఆ లోతైన అనుభవం కొరకు అతనిలోని అంతరంగాన్ని దేవుడు పరిశీలించాడు. కాబట్టి అతనికి ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఒక అంతరంగ తపన అతనిలో ఉంది, యేసును చూడాలి చూడాలి చూడాలి. ఎందుకంటే ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, బంగారాలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, కానీ మనసులో శాంతి. ఆ ధనవంతుడు నిత్య జీవాన్ని వారసులకు నేను ఏం చేయాలి ఎందుకు అడిగాడు? అన్నీ ఉన్నాయి వాడికి, అన్నీ ఉన్నాయి, కానీ ప్రశ్న
సో యేసే వాడికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చాడు, కానీ ఆ మందులు వాడు వేసుకోవాలి. చెప్పాడు, నీకు అన్నీ ఉన్నాయి, కానీ నీ రోడ్డు తగ్గాలంటే నీకు బీపీ ఎక్కువ ఉంది కాబట్టి ఉప్పు తినవద్దు అన్నాడు. షుగర్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు స్వీట్ తినవద్దు అన్నాడు. నేను తినకుండా ఉండలేనే వెళ్ళిపోయాడు వాడు. కదండి, అంతే కదా, మన భాషలోకి మనకు అర్థం కావడం చెప్తున్నాను. నేను స్వీట్ తినకుండా ఉండలేనన్నాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి అటువంటి ప్రభావంలోనికి లేకపోతే ఇబ్బందులోనికి ఎక్కడ జక్కయ్య వెళ్తాడో అని చెప్పేసి, జక్కయ్య యు మస్ట్ కమ్ డౌన్, మేక్ నో హేస్ట్, త్వరగా 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 దిగిరా. ఎందుకంటే జక్కయ్య వాంటెడ్ టు సీ జీసస్, యేసుని చూడాలి అన్న డీపెస్ట్ డిజైర్ అతనిలో ఉంది కాబట్టి. అందుకే లూకా సువార్త 5వ అధ్యాయంలో 32వ వచనంలో 31 కూడా చదువుతాం. అందుకు యేసు, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులనే పిలువచ్చును కానీ నీతిమంతులను పిలవరాలేదు. జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్ళావు అన్న వారి ప్రశ్నకు దేవుడు జవాబు చెప్పిన మాట, మీరు ఆరోగ్యంగా ఉన్నారని మీరు భావిస్తున్నారు కాబట్టి నా అవసరం మీకు లేదు. అతడు రోగి అని భావించాడు కాబట్టి, ఆ రోగిని తెలుసుకోగలిగాడు కాబట్టి అతని వరకు నేను వచ్చాను. స్పష్టంగా క్లుప్తంగా కొన్ని రెఫరెన్స్ చెప్తాను. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అలాగే 1 యోహాను 1:9 మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనను పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేయి. కాబట్టి మనని నాశనానికి నడిపే ఆ సమస్త దుర్నీతి నుంచి మనని పవిత్రులుగా చేయటానికి ఆయన నీతిమంతుడు కనుక మనల్ని కూడా నీతిమంతులుగా చేయటానికి, కాబట్టి నీతిమంతులుగా చేసి నీతిమంతుల మార్గములో నడిపించడానికి 1 కీర్తనలో మనకు చాలా స్పష్టంగా ఉంది. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును, అయితే నీతిమంతుల మార్గము యెహోవాకు. 1 కీర్తన 6వ వచనంలో నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. సో మన దుర్నీతిని, ఆ దుష్టుల మార్గమును అనగా నాశనమునకు నడిపే ఆ మార్గములో నుంచి నీతిమంతుల మార్గములోనికి నడపడానికి, ఆ నీతిమంతులతో మనము సమైక్యపరచబడటానికి, సంధి చేయబడటానికి, సహవాసంలోనికి రావటానికి దేవుడు అనీతిమంతులైన నిన్ను నన్ను నీతిమంతులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం, నశింపక నిత్య జీవం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మన జీవితాల్లో అనేకమైన గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోయినాయి. ఎన్ని ఫ్రైడేలు వెళ్ళిపోయినా తెలియదు. ఎన్నిసార్లు యేసు ప్రభువు శిలువ వృత్తాంతాన్ని తలపోసుకున్నామో, ధ్యానం చేశామో, పాటలు పాడామో, దుఃఖించాము. శిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కలిగి నీరగుచున్నదిగా అని పాడాము. ఎంతో వింత, ఎంతో చింత, ఎన్ని పాడాం. ఎక్కడి నుంచి పాడామంటే హ్యావ్ యూ ఎవర్ సీన్ జీసస్ క్రైమ్ ఫ్రమ్ క్రాస్? నీకు బదులుగా, నాకు బదులుగా సిలువలో వేలాడుతున్న యేసయ్యను ఒక్కసారి చూడు. ఆ యేసయ్యను కాదు, ఆ యేసయ్యలో నిన్ను నువ్వు చూచుకో. ఆ సిలువ మీద వేలాడుతున్న యేసయ్యలో నువ్వు కనిపించాలి, నేను కనిపించాలి. అప్పుడు ఆ సిలువను చూచినప్పుడు శిల సమానమైన నా మనసు నలిగి కరిగి నీరవుతుంది. మోడు వారిన బండవారిన మా రాతి లాంటి నా హృదయము నలిగి కరిగి నీరు కావాలంటే సిలువను చూడడం కాదు, సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూడడం కాదు, ఆ యేసయ్యలో నేను చూడాలి. ఎందుకంటే
పాపి అయిన నా కొరకు ఆయన శిలువలో ప్రాణాలను త్యాగం చేశాడు. ఆయన శిలువ మీద వేలాడదీసింది నా పాపమే అన్న వాస్తవాన్ని గమనించి 2000 సంవత్సరాల క్రితం శిలువ వేయబడ్డాడని పండుగ చేసుకోవడం, పారంపర్యాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కాదు. ద సేమ్ సాక్రిఫైస్, ద సేమ్ సఫరింగ్, ద సేమ్ సాల్వేషన్ ఈస్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. ఆ వాస్తవాన్ని గమనించి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అది నమ్మదగినది. సమస్త దుర్నీతి నుంచి విడిపించి నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు అన్న వాస్తవాన్ని గమనించి, ఆ వాస్తవికతల నేపథ్యంలో జక్కయ్య ఏ రీతిగా యేసును చూడాలనుకున్నాడు. ప్రభువా, నిన్ను చూడాలని ఆశ. వార్త కదండి మనం. ఆ ఆశ, ఆ సంకల్పం నీళ్ళు నాలో ఉంటే ఆయన ప్రత్యక్షమై నేను నీ ఇంటికి రావాలంటాడు. నువ్వు చేర్చుకుంటే నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటాడు. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. భర్తిమ జీవితంలో చేసిన ఆ గొప్ప సాక్ష్యం, దాని యొక్క ప్రభావం నేపథ్యంలో జక్కయ్య నేను చూడాలి అనుకున్నాడు. చూడాలని ఆశ కలిగిన వెంటనే నేను నీ ఇంటికి రావాలనగానే త్వరగా దిగాడు జక్కయ్య. పరమ వైద్యుడు వచ్చి పరమ పాపి ఎదుట నిలబడి నిన్ను బాగు చేయాలని నేను నీ ఇంటికి రావాల్సింది అంటే ఇంట చేర్చుకున్నాడు. జక్కయ్య యొక్క ఆధ్యాత్మిక రుగ్మత బాగుపరచబడింది. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని మాట ఆ జీవిత అనుభవాల మధ్య నా జీవితానికి అన్వయించుకొని జక్కయ్య లాంటి పాపపు అనుభవాల మధ్య చిక్కుకొని పోయి బలహీనపరచబడి ఆధ్యాత్మికంగా రోగినైన నా కొరకు నా రక్షకుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడన్న వాస్తవాన్ని గమనించి నన్ను వెతికే నా రక్షకుడిని నేను చూడగలిగితే ఆ రక్షకుడు నన్ను పేరు పెట్టి పిలుస్తాడు. త్వరగా దిగి రమ్మంటాడు. నీ ఇంటికి వస్తానంటాడు. ఇంటికి కాదు, నీలోనికి వస్తా అంటాడు. పరిపూర్ణమైన స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత నీకు నాకు కలిగించాలని నిరీక్షిస్తున్నాను. కృపామయుడా, దయామయుడా, కరుణామయుడా, ఆ తపన ఎవరి హృదయంలో ఉన్నప్పటికీ వారి పేరు పెట్టి పిలిచి వారి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి అనగా ఆ కుటుంబం అంతటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది అనే ఆ గొప్ప సాక్ష్యం నీకై ఎదురు చూచే ప్రతి వ్యక్తి హృదయంలో, కుటుంబంలో నెరవేర్చబడినట్లుగా మీ కృప అనుగ్రహించడం వేడుకుంది. అలా నీ కొరకు ఎదురు చూడగలిగిన ఆ ఆశ, ఆ సంకల్పం నీ బిడ్డల్లో అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం ఈ హృదయాల్లో మంచి కాక.